అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వై జయలక్ష్మి గారు రచించిన 16,000 రూపాయలు అనే కథను విందాం. ఈ కథ అక్టోబరు 2011 చందమామలో ప్రచురింపబడింది. గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థు. వెంకటేశం, శోభనాద్రి అని ఆయనకు 2 స్నేహితులు ఉండేవారు. గవర్రాజు ధనవంతుడు. ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం, శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు. మీ డబ్బును పెట్టెలో పెట్టి దాస్తే ఏమిటి లాభం? దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయల చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు. నాకు ఏ వ్యాపారము చేతగాదు అన్నాడు గవర్రాజు. మీరు పెట్టుబడి పెట్టండి, వ్యాపారం అంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు. గవర్రాజు సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది. స్నేహితులిద్దరినీ నమ్మి ఆయన అంతా వారిపైన వదిలిపెట్టేవాడు. వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం చెప్పి ఆయనను దివాలా తీయించారు. తన సొమ్ము అపహరించి చెరి ఒక 5,000 బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజుకి ఆఖరణగాని తెలిసింది కాదు. వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళని ఎప్పటిలాగే స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు. కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచం పట్టాడు. ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు. అతడు రావడంతోనే ఆయన శోభనాద్రి, నువ్వు నాకు ఒక ఉపకారం చేసి పెట్టాలోయ్ అన్నాడు. ఏమిటి అని అడిగాడు శోభనాద్రి. నా రోజులు దగ్గర పడ్డాయి. నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ మా ఆవిడ వట్టి దుబారా మనిషి. సొమ్ము చేతికి వస్తే 3 నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అన్నాడు. ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలియడంతో శోభనాద్రికి నోరు ఊరింది. ఇన్నాళ్ల నుంచి చెప్పాడు కాడే అనుకుని, నిజమే, ఆడదాని చేతి అర్థము, మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సౌమ్యం ఊరికే పుట్టిందా అన్నాడు. వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా 16,000 దాకా ఉంది. ఆ రూపాయలను 1000 చొప్పున ముంతలలో పోసి మా ఇంటి 4 గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను. 16 ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు. నువ్వు చేయవలసిన ఉపకారం ఏమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు. చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి. మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కుని వెడుతూ ఉండు. నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతోంది అని తెలియడంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను. ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అన్నాడు గవర్రాజు. ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలియనివ్వకూడదు. వెంకటేశానికి కూడా చెప్పకు. వాడిపై నమ్మకం పోయింది. అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు. తప్పకుండా చేస్తాను. మీరు నన్ను నమ్ముకొని ఇంక నిశ్చింతగా ఉండవచ్చు. ఈ పాటి దానికైనా ఇంత మాత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రమే గవర్రాజు తన రెండో స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పాడు. శోభనాద్రిని కోరినట్టే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి. ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు. వాడంటే నాకు ఏమాత్రం నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అన్నాడు. వాడికెందుకు తెలియనిస్తాను? ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు. వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం. కొన్నాళ్లకు గవర్రాజు చనిపోయాడు. ఆ తర్వాత ఒక రోజున కామమ్మ శోభనాద్రితో, డబ్బుకు ఇబ్బందిగా ఉంది, 25 రూపాయలు కావాలి అని అడిగింది. నా దగ్గర సొమ్ము ఎక్కడిది? అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు? మీ ఇల్లు అమ్మేస్తే ఒక 1000 రూపాయలు వస్తుందే. అలా చెయ్యకూడదా అన్నాడు శోభనాద్రి. నాకు ఈ ఆలోచన తోచిందే కాదు. అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆవిడ. ఈ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు. శోభనాద్రి ఇల్లు అమ్మితే 1000 రూపాయలు వస్తుందన్నాడు అని ఆవిడ ఆ సంగతి వాడితో చెప్పింది. అందుకు వెంకటేశం, 1000 ఏమిటి, మీరే అమ్మదలుచుకుంటే నేను 1500 ఇస్తాను అన్నాడు. మర్నాడు పొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది. నేను 2000 ఇస్తాను అన్నాడు శోభనాద్రి. 16,000 రూపాయల ముంతలతో ఉన్న ఇంటిని 2000 ఇచ్చి కొంటే నష్టం ఏమిటి గనక? మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం 2,500 వరకు ఇస్తానన్నాడు. ఈ విధంగా రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది. ఆఖరికి శోభనాద్రి 10,000 ఇస్తానన్నాడు. 16,000 రూపాయలలో 10,000 పోతే 6,000 ఉన్నాయిగా మరి. కావమ్మ తెలివి తక్కువది కాదు. వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమో అని చూసింది. వెంకటేశం ధర పెంచలేదు. శోభనాద్రిని కలుసుకుని, ఏమిరా, ఆ ఇంటికి 10,000 ఇస్తానన్నావుట, ఏం పాముకుందామని అన్నాడు మందలిస్తూ. నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు. అసలు రహస్యం వాడికి ఎలాగో తెలిసిపోయిందని వీడికి ఎలా తెలిసిపోయిందని వాడు గ్రహించారు.
ఆఖరికి వెంకటేశం 10,000 ఎక్కడి నుంచి తెస్తావు? బ్యాంకులో నీకు 5,000 కదా ఉన్నాయి అన్నాడు. నీకు కూడా బ్యాంకులో 5,000 ఉన్నాయిగా, ఆ సొమ్ము నాకు బదులు ఇవ్వు, వారంలో తీర్చేస్తాను అన్నాడు శోభనాద్రి. అదేం కుదరదు, నీ 5,000 నా 5,000 చేర్చి ఆ ఇంటిని మన ఇద్దరి పైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం. సరే అన్నాడు శోభనాద్రి. అది వరలో గవర్రాజుకు ద్రోహం చేసి అపహరించిన ఆ 10,000 తెచ్చి వాళ్ళిద్దరూ కామమ్మ గారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు. తరువాత వాళ్ళిద్దరూ చెరి ఒక గురపం తెచ్చుకొని గదిమూలలు తవ్వడం మొదలుపెట్టారు. ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.